హైదరాబాద్లో అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు నేడు అల్లు అర్జున్ నివాసం ఎదుట ఆందోళన చేపట్టాయి. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఖబర్దార్ అల్లు అర్జున్ అంటూ కూడా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు అల్లు అర్జున్ నివాసంపైకి రాళ్లు, టమాటాలు విసిరారు. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. రాళ్లు తగిలి అల్లు అర్జున్ నివాసంలోని పూలకుండీలు ధ్వంసమయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం వద్ద భద్రతను పెంచారు. తన కుమారుడు అల్లు అర్జున్ నివాసాన్ని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు ముట్టడించిన ఘటనపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. మా ఇంటి ముందు జరిగిన ఘటనను అందరూ చూశారు. ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదని వ్యాఖ్యానించారు. తొందరపడి ఎవరూ అలాంటి చర్యలకు పాల్పడవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో అందరూ సంయమనం పాటించాలి. అదే మంచిదని అన్నారు. తమ ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారని, దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్నారని అల్లు అరవింద్ వెల్లడించారు. ఎవరూ కూడా ఇలాంటి దుశ్చర్యలను ప్రేరేపించవద్దు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని హితవు పలికారు. పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు తాము రియాక్ట్ అవ్వకూడని సమయం ఇదని వ్యాఖ్యానించారు. కాగా విద్యార్థి జేఏసీ నేతలు అల్లు అర్జున్ నివాసంలోకి ప్రవేశించి పూలకుండీలు ధ్వంసం చేయడమే కాకుండా అక్కడి సిబ్బందిపైన దాడి చేసినట్టు పలు ఛానళ్లలో విజువల్స్ ప్రసారమవుతున్నాయి.